ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శ్రమ వచ్చేటప్పుడు ఏమయ్యారంట? శ్రమ వచ్చేటప్పుడు వాళ్ళు పదును చేయబడ్డారు. శ్రమ వచ్చేటప్పుడు వాళ్ళు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం దొరికింది. శ్రమ వచ్చేటప్పుడు దేవునికి దగ్గరకు వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. శ్రమలో వాళ్ళు తర్ఫీదులు పొందుతున్నారు. ఏ తర్ఫీదు అంటే విశ్వాసము. నా దేవుడు నన్ను ఎలాగైనా విడిపించగలడు. ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళ కరువుల్లో, ఆ శోధనలో, ఆ బాధల్లో వారు ఏడ్చి నిట్టూర్పులు విడుస్తూ పరలోకమందున తండ్రి వైపు చూస్తూ ఉంటే 3వ అధ్యాయం 7వ వచనంలో ఆ దేవుడు వారి మొరలను విని వారి కన్నీటిని చూసి పరలోకము నుంచి భూలోకములకు దిగి వచ్చాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. నీ కన్నీటిని దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టడా?